హలో అండి. ఈరోజు మేము కుకట్పల్లిలోని నెక్సస్ మాల్‌ని విజిట్ చేశామండి. ఇంకా సండే వస్తే మా వాడిని బయటికి తీసుకుపోకపోతే వాడు ఊరుకోడండి. అందుకోసమనే మేము ఎటో ఒక దిక్కు ప్లాన్ చేసుకొని వెళ్తాము. సో, ఈరోజైతే నెక్సస్ మాల్‌కెళ్ళాము. ఇక్కడ మనకి జంగిల్ టేల్ అని చెప్పేసి ఒక థీమ్‌ని క్రియేట్ చేశారు. చాలా బావుందండి. దీనికి ఎంట్రీ టికెట్ ఉందండి. ఎంట్రీ టికెట్ తీసుకొని మనం లోపటికి రావాల్సి ఉంటుంది. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికొచ్చాక ఈ యానిమల్స్ చూడండి చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. అదైతే బ్లాక్ పాంథర్ ఎంత భయంకరంగా ఉందంటే నాకైతే చాలా భయమేసింది అది చూడగానే. మా వాడు కూడా ఫస్ట్ భయపడ్డాడు. తర్వాత వాటికి చూసి ఇంకా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది పిల్లలకైతే ఈ థీమ్ అనేది చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే చూడడానికి మినీ ఫారెస్ట్ లాగా ఉంది. ఈ గ్రీనరీ థీమ్‌తో ఎనిమల్స్ అనేటివి చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. విత్ సౌండ్స్ అండ్ మూవ్‌మెంట్స్ ఇవ్వడం వల్ల మనం చూస్తున్నంత సేపు అవి రియల్‌గానే ఉన్నాయా అని అనిపిస్తున్నాయి. విత్ ఐ మూవ్‌మెంట్స్ కూడా ఉన్నాయండి. మా వాడైతే ఈ డెన్ లోపటికెళ్ళేసి ఎంత ఆటలు పెట్టాడంటే, చూడండి ఎలా గెంతులేస్తున్నాడో, అటు ఇటు తిరిగి డాన్స్ కూడా చేస్తున్నాడు అసలు వాడి హ్యాపీనెస్ తోటి. ఇంక వాడు హాయ్ చెప్తున్నాడు లెపర్డ్‌కి. అసలు ఈ గొరిల్లా చూడండి ఎంత బాగుందో. గొరిల్లా ఐస్ అయితే చాలా రియలిస్టిక్‌గా అనిపించాయి నాకు. ఇది క్రొకొడైల్, కమాండర్, ఎలిఫెంట్ ప్రతి ఒక్క ఎనిమల్స్‌కి వాటికి మూవ్‌మెంట్స్ అనేటివి చాలా బాగున్నాయండి. ఈ క్రొకొడైల్ అయితే ఆ మౌత్ ఓపెనింగ్ అని చాలా వైల్డ్‌గా ఓపెన్ చేస్తుంది. అస్సలు చూడండి వాటి ఐస్ కూడా ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయో. ఈ ప్రతి ఒక్క ఎనిమల్‌కి వాటి యొక్క డీటెయిల్స్ అనేటివి ఒక పక్కన ఒక బోర్డ్ పెట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి పెట్టారండి. పిల్లలకి మనం ఒక ఎడ్యుకేట్ చేసిన విధంగా ఉంటాయి. మా వాడు వినట్లేదని చెప్పేసి మా వారు లోపలికి దింపేశాడు. ఇంకా మా వాడొక్కడు దిగితే ఊరుకుంటారా? చుట్టుపక్కల పిల్లలు కూడా వచ్చేసారు. ఒక ఇద్దరు పిల్లలొచ్చేసి దాన్ని రియలా? కాదా? అని టచ్ చేస్తూ, ఫోటోస్ దిగుతూ ఎంజాయ్ చేశారు. మా వాడైతే వాటిని రియలా? కాదా? అనుకుంటే ముట్టుకొని మరీ చూస్తున్నాడు. అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఈ క్రొకొడైల్ దగ్గరికి వెళ్తూ ఉంటే నేనే అరుస్తున్నాను. "వద్దురా, వద్దురా" అంటే మా వాడు వింటాడా? అస్సలు వినలేదు. ఇంకా దాన్ని టచ్ చేస్తూ ఫింగర్స్ ఎక్కడ లోపల పెడతాడా అని నాకు భయమేయడం. ఎందుకంటే అది మౌత్ ఓపెన్, క్లోజ్ చేస్తుంది కదా! అరే వద్దురా అనేసరికి వాడు పరిగెత్తాడు. ఈ రైనోసర్ చూడండి ఎలా ఊపుతుందో హెడ్‌ని. దాని కొమ్మయితే చాలా పెద్దగుంది. జిబ్రా. ఈ జిబ్రాకి చిన్న బేబీ గూడా ఉంది. చాలా బావుంది. బావుందండి ఈ థీమ్ అయితే. ఈ హార్స్ చూడండి. మా వాడు రియల్‌గానే హార్స్ రైడ్ చేస్తున్నంత ఫీల్ అయిపోతున్నాడు దీన్ని చూస్తూ. ఇక్కడ పిల్లలకి ఆర్ట్ గూడా ఏస్తున్నారండి. దానికి సెపరేట్ చార్జ్ జేస్తున్నారు. ఎంట్రీ టికెట్‌కి సెపరేట్ చార్జ్, ఆర్ట్‌కి సెపరేట్ చార్జ్. వాళ్ళు మనకు పిల్లలకి ఆర్ట్ చేస్తే ఒక చార్జ్ ఉంది. పిల్లలు వాళ్ళు సెపరేట్‌గా డ్రాయింగ్ చేయడం, ఆర్ట్ చేయడం చేస్తే గనక దానికి సెపరేట్ చార్జ్. ఇలా డివైడ్ చేశారు. ప్రతి దానికి చార్జెస్ అనేటివి. బట్ మనం బయట నుంచి చూసి వెళ్ళిపోతే అంత ఎంజాయ్‌మెంట్ ఉండదు గదండీ! అందుకే పిల్లల్ని లోపలికి తీసుకెళ్తేనే వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మేము